హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిత్య ఓణీ ఫంక్షన్ కోసం మేమైతే కార్డులు అయితే కొట్టించామండి. ఇది సాంప్రదాయ వస్త్రధారణ ఆహ్వాన పత్రిక అని హెడ్డింగ్ అయితే పెట్టాను. అదైతే నేను ఎప్పటి నుంచో అనుకున్నదండి. అంటే మా సైడ్ ఇలాంటివి ఉండవండి. అయితే ఇది ఏ మాత్రంకి అనుకో అవసరం లేదు. మా సైడ్ ఈ టైపు ఉండదు, వేరేలా ఉంటుంది. అందుకు నేనైతే ఇది నాకు నచ్చి మనసుకు నచ్చి ఇది ఎప్పుడైనా ఆ నిత్యకి ఇలా పెట్టిద్దామని అనుకున్నాను. నేను ఇలా పెడుతున్నాను. దానికోసం పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నానండి. ఒకేసారి ఒక్కొక్కటి అయితే చాలా టైం పడుతుంది. అందుకోసం నేను పసుపు ముద్ద లూజుగా కలుపుకొని కొన్ని కార్డులు ఒకేసారి 4 మూలలకి ఒకే విధంగా అంటేటట్లుగా ఇలా పెడుతున్నాను. దా అందు ఒక్కొక్కటి అయితే సింగిల్గా అయితే లేట్ అవుతుందండి. అందుకోసం ఇప్పుడేం కాదు, ఇంతకుముందు మా అన్నయ్య పెళ్ళికి ఇలాగే చేశాను. మా తమ్ముడి పెళ్ళికి కూడా నేను ఇలాగే కార్డులకు పసుపు రాశాను. తర్వాత ఊర్లో పులిహార, బూర్లు అంటే స్వీట్లు కూడా పంచుతామండి. తాతగారు సార్ అంటారు కదా, అది ఎక్కువ కాదండి. కొంతమంది వారికి ఊరంతా పంచాలంటే చాలా ఎక్కువ చేయాలి. ఊరేం చిన్నది కాదు, చాలా పెద్ద ఊరు. అందుకోసం ఓన్లీ సొంతం వరకే మేము అలా పెట్టుకున్నామండి. కొన్ని రకాల స్వీట్లు మాత్రమే చేసుకున్నాము. కొన్ని రకాలవి అవి కొన్ని మాకు కొంచెమే సింపుల్గానే పెట్టుకున్నామండి. ఇంకా నేను, పిన్ని, తోటకోడలు అందరం పట్టుకొని వెళ్ళాం ఊరంతా, వీధిలో సొంతం వరకు ఇవ్వడానికి. చాలా సరదాగా అనిపిస్తుందండి. ఈ క్యాన్లు చూసి, బకెట్లతో ఈ పట్టుకెళ్ళడం చూసి అప్పుడే వచ్చేసాయి తాతగారు పప్పులు అని చాలా కామెంట్లు కూడా పెడతారండి. ఇగటాలు అంటారు కదా, అలా సరదాగా ఆడుతుంటారు. తర్వాత ఊర్లో అందరూ నిత్యకి అక్షంతలు వేయడానికి అయితే మేము ఊరంతా పిలవడానికి వెళ్ళాము. అందరం వెళ్తామండి. ఏ పండగైనా పల్లెటూరులో కుటుంబాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కుటుంబాలే వస్తారండి. ఇంకా అలాగే మేము చీరలు అయితే తీసాను, పెట్టుబడి చీరలు కొన్ని చాలా వీడియోలు మిస్ అయిపోతున్నాయండి. నేను అంటే కంగారులో మర్చిపోవడం, తర్వాత అన్నీ అయిన తర్వాత గుర్తొస్తున్నాయి. చీరలు కూడా అందరూ పట్టుకెళ్ళిపోయారు. కొనేటప్పుడు కూడా నేను మర్చిపోయాను. కొన్ని ఉన్నాయి. ఇందులో 0.5% మాత్రమే చీరలు ఉన్నాయి. 0.5% చీరలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఆ కొన్నిళ్ళకైనా వీడియో తీద్దామనే ఉద్దేశంతో వీడియో తీశాను నేను. ఇంకా నిత్య బట్టలు అయితే మాత్రం నేను కుట్టుకుంటున్నానండి. నేనే కుడుతున్నాను. నాకు కుట్టడం వచ్చండి. మా నిత్యవే కదా, మా ఫ్యామిలీ బట్టలన్నీ నేనే కుడుతున్నాను. హల్దీవి, ఫంక్షన్ వేరు, నిత్య కుట్టవలసిన బట్టలన్నీ జాకెట్లతో పాటు ప్రతిదీ నేనే కుట్టుకుంటున్నానండి. బయటకైతే ఇవ్వట్లేదు. ఓన్లీ వర్క్ చేయించడం అయితే వర్క్ చేయించేసి ఇచ్చేస్తున్నాను. వర్క్ చేసిన తర్వాత అది కూడా నేనే కుట్టుకుంటున్నానండి. నాకు అంటే